ప్రజలు ఒకవేళ ఇబ్బందులు పడుతూనే 2018 ఎలక్షన్స్లో మళ్ళీ గెలిపించారు కేసీఆర్. ఇబ్బందులు పడుతున్నారు, అర్థం అవుతూనే ఉంది, హింసలు పడుతూనే ఉన్నారు. అయినా 2018లో ఇంకా గెలిపించారు. కారణం ఏంటంటారు 2018లో గెలవడానికి కారణం ఏంటంటే? అంటే ప్రజలు తెలంగాణ రాష్ట్ర సమితిని గులాబీ జెండాని మా పార్టీగా, మా జెండాగా వాళ్ళు సుమారు 13 సంవత్సరాలు దాన్ని వాళ్ళ గుండెల్లో పెట్టుకొని నింపుకున్నారు. అసలు కేసీఆర్ ఎన్ని అబద్ధాలు మాట్లాడినా, చిలకబర్కులు మాట్లాడినా, లేకపోతే దొంగ మరణ నిరాదీక్షలు చేసినా, లేకపోతే అసలు జర్నలిస్టు భాషకి ఏమాత్రం కూడా పొసగైనటువంటి ఎథిక్స్ లేనటువంటి భాషతో మాట్లాడినా కానీ ఆ రోజు అవన్నీ మనకి చాలా తీపిగా అనిపించినాయి, చాలా ఇష్టంగా అనిపించినాయి, ఇనసొప్పుగా ఉండే. అంటే ఆ విధంగా ఆయన భాషకి, యాసకి, ప్రాసకి, ఆయన చెప్పే మాటలకు అలవాటు పడ్డటువంటి మనం ఏదో అంటాం చూడు, ఒక రుచికి అలవాటు అయితే దాని నుంచి పోవాలంటే టైం పడుతుందని, ఒక పనికి అలవాటు అయితే దాని నుంచి బయటికి రావాలంటే అలవాటు పడుతుందని. అందులో అది ఏమైంది, కొంతమంది అప్పటికే నాలాంటి వాళ్ళని చెప్తా వస్తున్నాం, ఇది మోసం జరుగుతుంది, ఎక్కువ నమ్మొద్దు, మనం ఎప్పుడు కూడా ప్రశ్నిస్తూ ఉండాలి, మనం ఆయన వాచ్ డాగ్ అంటాడు కానీ మనల్ని జోగొట్టడానికి ఇవన్నీ చేస్తున్నాడు, మనం జాగ్రత్తగా ఉండాలని చెప్పినా ఇది ఏమైపోయిందంటే ఏదో పెద్దలు చెప్తారు చూడు, పెద్దలు వద్దురా బిడ్డ నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకుంటే ఆగమవుతావురా అని అంటే, మేము 2 ఏళ్ళ నుంచి కలిసిన్నాం, మేము ఇది చేసినాం అది చేసినాం అని పెళ్లి చేసుకుంటాం. పెళ్లి చేసుకున్న తర్వాత పెద్దలు వద్దన్నా పెళ్లి చేసుకున్నారు కదా, ఇక కొట్టినా పడాలా, తిట్టినా పడాలా, తలముంతలు బలినా పడాలా, లేకపోతే ఇంకా ఎన్ని రకాల బాధలైనా పడాలా. తెలంగాణ సమాజం కూడా అప్పటికి కొంతమందికి అర్థమైంది. కోదండరాంకి ఎప్పుడు అర్థమైంది? ఆయన ఇంటి దర్వాజలు పలగొట్టిన తర్వాత ఆయనకు అర్థమైంది. అప్పటిదాకా అర్థమైందా? అరే ధర్నా చౌకు, ఏ ధర్నా చౌక్ అయితే తెలంగాణ రాష్ట్ర సాధనకి వేదిక అయిందో దాని మీద దండన చేసిన రోజు ఒక్కరికైనా సోయిందా? ఎవరైనా వచ్చిండ్రా? తెలంగాణ ఉద్యమకారులు అని చెప్పబడే వాళ్ళు ఎవరైనా వచ్చిందా? మళ్ళా ఆ రోజున్న ఇక్కడ హైదరాబాద్లో ఉన్న వరవరావు సార్ లాంటి వాళ్ళు, లేకపోతే మన సిపిఐ పార్టీ లాంటి వాళ్ళు, సిపిఎం లాంటి వాళ్ళు, లేకపోతే మావోయిస్టు సానుభూతి పరులో వివిధ రకాల ప్రజా సంఘాలు వచ్చారు. కానీ తెలంగాణ ఉద్యమంలో అనన్య త్యాగాలు చేస్తాం, మాతోటి తెలంగాణ వచ్చింది, మా జేఏసీల వల్లనే తెలంగాణ వచ్చిందని వాళ్ళు ఎవరైనా ధర్నా చౌక్ ఎత్తేసినప్పుడు 2014 వచ్చిండ్రా? అక్కడ ప్రారంభమైంది నిరంకుశత్వం. అక్కడ మొదలుపెట్టిండు ఆయన దండన. ఆ దండన మొదలుపెట్టిన ఎవరికి సూయి రాలే. అక్కడి నుంచి ఎక్కడికి పోయిండు? మల్లన్న సాగర్కి పోయిండు. కాళేశ్వరం పేరుతోటి అక్కడికి పోయిండు. మల్లన్న సాగర్కి ఎవరు వచ్చేళ్ళు? ఎవరు రాలే. మళ్ళా ఇదే విప్లవ సానుభూతి పరులో, లేకపోతే అనేక రకాల ప్రజల పట్ల కన్సర్న్ ఉన్న వాళ్ళు వచ్చింది, కానీ ఎవరు రాలే. కాంగ్రెస్ పార్టీ వచ్చిందా? బీజేపీ వచ్చిందా? ఏదో పేరుకి సిపిఎం ఏదో ఆయన పాదయాత్రలు చేసింది, కానీ చిత్తశుద్ధితో ఎవరు చేసింది? కాళేశ్వరం మీద ఎవరు యుద్ధం ప్రకటించారు? ఎవరు చేయలే. ప్రాణాయిత చేయవలని మార్చొద్దు అని మాలాంటి వాళ్ళం పోయి ప్రాణాయిత అక్కడికి పోయి మేము ఆ తుడి మట్టి దగ్గరికి పోయి మేము మాట్లాడినాం, కానీ ఎవరు వచ్చారు?